నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. పరిస్థితి విషమించడంతో కుమారుడు హాస్పిటల్లో ఈ రోజు ఉదయం చనిపోయాడు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే నా కుమారుడు చనిపోయాడని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి కాన్పులో బాబు పుట్టాడని ఆనందంలో కుటుంబ సభ్యులు ఉండడంతో కుమారుడు చనిపోవడంతో కుటుంబాలలో తీవ్ర విషాదాలు ఛాయలు అలుముకున్నాయి. పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతే అక్కడ డాక్టర్లు ఉండరు. అంతో ఇంతో డబ్బులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపిద్దామంటే పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, ఇలాంటి సంఘటనపై అధికారులు స్పందించి లైసెన్సులు రద్దు చేసే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి సర్దుగా అయితే అది అయిపోయినాక 9:30 అట్లా అయ్యింది. 9:40 నైట్ అయితే ఇంటికాడ ఇద్దరే బాబులు ఉన్నారు సార్. ఇంటికి వెళ్తామంటే ఇంటికి వద్దాం, మా ఇంటే ఉండరు, హాస్పిటల్ ఉండరు. లేదు కాదు ఉందండి, ఇక్కడ మీకు ఉందంటారు కదా, ఇక్కడ ఉండరు, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే రారి, కానీ గడపల్లికి అయితే పోవద్దు అని చెప్పాడు. సరేలే అనేసి ఇంటికన్నా పోయి మోషన్ తీసుకుపోయాడు. కట్టుకొని వద్దామనేసి రూముకి తీసుకుపోయి కీసు లాక్ తీసే మోషన్ చేసేది. మోషన్ వాటర్ అయ్యింది.